ఇండియన్ ట్రెడిషనల్ స్టోరీస్ విత్ ఏఐకు స్వాగతం. సప్త చక్రాల ప్రతిజ్ఞ, ప్రేమ మరియు విశ్వాసం యొక్క మహాసంగ్రామం. పౌర్ణమి అర్ధరాత్రి, చీకటిలో మునిగిన పురాతన శివాలయం యొక్క శిఖరం గాలిలో వణుకుతోంది. రాజకుమారుడు దేవవ్రత్, అతని ముఖంపై దృఢ సంకల్పముంది. అతని చేతిలో కేవలం ఒక ఇనుప కత్తి. దేవవ్రత్ నెమ్మదిగా ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తాడు. ఆలయ కారిడార్లో ఒక గంభీరమైన రహస్యమైన శాంతి ఉంది. అప్పుడే అస్పష్టమైన కానీ మధురమైన ధ్వని వారి చెవుల్లో పడుతుంది. ఇది ఒక కన్య నూపురాల పట్టీల ధ్వని. దీనిని దేవవ్రత్ జాగ్రత్తగా పసికట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నూపురాల ధ్వని వస్తున్న ఒక ఖాళీ ప్రదేశం ఉంది, కానీ ఎవరూ కనిపించడం లేదు. ఈ కన్య ప్రియా క్రూర తాంత్రిక భైరోన్ శాపం వల్ల అదృశ్యమైంది. దేవవ్రత కళ్ళు మూసుకుంటాడు. ప్రియను చూడకూడదని, కేవలం ధ్వనిని అనుసరించాలని అతనికి తెలుసు. దేవవ్రత తన కత్తిని జాగ్రత్తగా నేలపై ఉంచుతాడు. కత్తి అంచు నేలను తాకుతుంది. కత్తిని వదులుకోవడం అతను వీరత్వంపై కాకుండా తన నమ్మకంపై ఆధారపడతాడని ఈ సంకల్పం. అతను శివలింగం చుట్టూ ఏర్పడిన సప్త చక్రాలను 7 వృత్తాలను చూస్తాడు. దేవవ్రత మొదటి ప్రదక్షిణను ప్రారంభించాడు. మొదటి అడుగు స్థిరత్వంతో వేయబడుతుంది. మొదటి ప్రదక్షిణలో మొదటి అడుగు వేయగాని క్రూర తాంత్రిక భైరోన్ యొక్క భయంకరమైన నవ్వు ప్రతిధ్వనిస్తుంది. దేవాలయ స్తంభాలపై భయంకరమైన వికృతమైన నీడలు అకస్మాత్తుగా నృత్యం చేయడం ప్రారంభిస్తాయి. దేవవ్రతుని ముఖంపై స్వల్ప సందేహం వ్యక్తమవుతుంది. దేవవ్రతుని చెవుల్లో ఒక భారీ స్వరం ప్రతిధ్వనిస్తుంది. అతని మరణించిన తండ్రి స్వరం. కుమారా, నీవు వ్యర్థంగా శ్రమిస్తున్నావు, తిరిగి వెళ్ళు. రాజకుమారుని హృదయం విచలితమవుతుంది. అతను అప్పుడే నూపురాల ధ్వని మరింత తీవ్రమవుతుంది. అది అతనికి ఓదార్పునిస్తున్నట్లుగా. దేవవ్రత్ తన కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. అతను కేవలం ధ్వనిని మాత్రమే అనుసరిస్తూ ఉంటాడు. ఇది భయం యొక్క మొదటి చక్రం. ఇక్కడ యువరాజు తన గతంలోని సందేహాలతో పోరాడవలసి వచ్చింది. లోభం యొక్క పరీక్ష. దినం 2, రెండవ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. తాంత్రిక భైరోన్ ఒక కొత్త మాయాజాలాన్ని సృష్టిస్తాడు. ఆలయ పాతాళ మార్గం అకస్మాత్తుగా మెరుస్తుంది. అది బంగారం మరియు విలువైన రత్నాలతో నిండిపోతుంది. దేవవ్రతుడు ఆగుతాడు. అతని కళ్ల ముందు రత్నాల మెరుపు. ఒక అందమైన అప్సర ప్రత్యక్షమవుతుంది. ఆమె వస్త్రాలు స్వర్ణమయం. అప్సర దేవవ్రతుని ముందు వంగి రత్నాలతో పొదగబడిన సింహాసనాన్ని అతనికి చూపిస్తుంది. అప్సర అంటుంది, రాకుమారా, ఒక పేద కన్యక కోసం ఇంత కష్టం ఎందుకు? ఈ బంగారాన్ని తీసుకోండి మరియు మీ రాజ్యాన్ని రక్షించండి. దేవవ్రతుడు ఒక క్షణం ఆలోచించి తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాడు. కాలిగజ్జల ధ్వని అతనికి ముందుకు సాగమని సంకేతమిస్తుంది. లోభం నుండి దూరంగా దేవవ్రతుడు దృఢ సంకల్పంతో ముందుకు కదులుతాడు. అతను బంగారాన్ని తన కాళ్ల క్రింద తొక్కేస్తాడు. రత్నాలు మరియు బంగారం అతని చెప్పుల క్రింద విరిగిపోతాయి. అప్సర ముఖం కోపంతో నిండిపోతుంది. దేవవ్రతుని ఉద్దేశ్యం ధనం కాదు, ప్రేమతో రాజ్యాన్ని శాప విముక్తం చెయ్యడమే. మోహ పరీక్ష. రోజు 3, మూడవ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఆలయ కేంద్రం నుండి ఒక దివ్యమైన ఆకృతి ఉద్భవిస్తుంది. ప్రియా తన దృశ్య రూపంలో ప్రత్యక్షమవుతుంది. కాని ఇది తాంత్రికుని మాయారూపం. ప్రియా చాలా దుఃఖంగా కనిపిస్తుంది. ఆమె చెంపలపై కన్నీటి ధారలు ఉన్నాయి. ప్రియా ఏడుస్తూ బాధతో కూడిన స్వరంతో మాట్లాడుతుంది. దేవవ్రత్, నా శాపం భరించలేనిది. నన్ను చూడు, ఒక్కసారి నా వైపు చూసి ఈ బాధ నుండి నన్ను విడిపించు. రాజకుమారుని సంకల్పం సడలిపోతుంది. అతను చేయి చాచి ప్రియను తాకాలని కోరుకుంటాడు. చివరి క్షణంలో అతను తన చేతులతో తన కళ్లను కప్పుకుంటాడు. ఇది గొప్ప ఆత్మనియంత్రణ దృశ్యం. దేవవ్రతుడు దృఢంగా మాట్లాడుతాడు, ప్రియా, నా ప్రతిజ్ఞ అఖండం. నిన్ను చూడకుండా కూడా నేను నీవాడినే.
మాయావి ప్రియ రూపం భంగం కావడం మొదలవుతుంది. ఆమె ముఖం కోపంతో మరియు నిరాశతో నిండిపోతుంది. ఇది మోహం యొక్క అత్యంత క్రూరమైన పరీక్ష. ఇందులో యువరాజు తన ఇంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండాలి. సందేహ పరీక్ష. రోజులు 4 అండ్ 5. 4వ ప్రదక్షిణ. తాంత్రిక భైరాన్ సందేహమనే విషాన్ని నింపుతాడు. గజ్జల శబ్దం హఠాత్తుగా ఆగిపోతుంది. ఇప్పుడు భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. దేవవ్రతుడికి సందేహం కలుగుతుంది. అతను నిజంగా ప్రదక్షిణ చేస్తున్నాడా లేదా కేవలం ఒక వృత్తాకారంలో తిరుగుతున్నాడా? అతని అడుగులు పదే పదే తడబడ్డాయి. అతను చుట్టూ చూస్తాడు. మార్గం గందరగోళంగా అనిపిస్తుంది. అప్పుడే ప్రియస్వరం స్పష్టంగా అతని హృదయంలో ప్రతిధ్వనిస్తుంది. నమ్ము రాజకుమారా, శబ్దంపై కాదు నీ ప్రేమపై నమ్ము. రాజకుమారుడు నేలపై వంగి ఒక చిన్న గుర్తును చేసి తన దిశను నిర్ధారిస్తాడు. అతను విశ్వాసానికి ప్రతీక అయిన ఆ చిన్న గుర్తును చూసి ముందుకు సాగుతాడు. శారీరక బాధ పరీక్ష. రోజు 6. 6వ ప్రదక్షిణలో తాంత్రికుడు భౌతిక అడ్డంకులను సృష్టిస్తాడు. గుడికి వెళ్లే మార్గం భయంకరమైన పదునైన ముళ్లతో మరియు మండుతున్న అగ్నిశిఖరాలతో నిండిపోతుంది. దేవవ్రతుడు చెప్పులు లేకుండా ముందుకు సాగుతాడు. అతని పాదాలు రక్తంతో తడిసిపోతాయి. నొప్పి భరించరానిది. అతను మూలుగుతాడు, కాని ఆగడు. అతను తన రాజవస్త్రాల ముక్కలను చింపి తన పాదాలకు కట్టుకుంటాడు. రక్తంతో తడిసిన పాదాలపై గుడ్డ కట్టి అతను అంతిమ ప్రదక్షిణ వైపు సాగుతాడు. పరాకాష్ఠ. అంతిమ ప్రతిజ్ఞ మరియు యుద్ధం. రోజు 7. 7వ ప్రదక్షిణ చివరి గడియ వచ్చింది. ఆలయ ఆకాశం ముదురు నలుపు రంగులోకి మారుతుంది. క్రూరమైన తాంత్రిక భైరవ తన భయంకరమైన వికృత రూపంలో ప్రత్యక్షమవుతాడు. అతని శరీరం అగ్నిలా మండుతోంది. తాంత్రికుడు గర్జిస్తాడు. మూర్ఖ రాజకుమారా, నీవు శాపాన్ని విడగొట్టలేవు. నా ఆధిపత్యం అఖండమైనది. రాజకుమారుడు ఇప్పుడు తన కత్తిని ఎత్తుతాడు, కాని తాంత్రికుడి వైపు కాదు. చివరి ప్రదక్షిణ పూర్తి చేసి అతను తన కత్తిని ఆలయం మధ్యలో స్థాపిస్తాడు. దేవవ్రత తన చేతులు చాచి ప్రకటిస్తాడు, ఓ ప్రియా, నేను నిన్ను అదృశ్య రూపంలోనే నా భార్యగా అంగీకరిస్తున్నాను. నా ప్రేమ, నా ప్రతిజ్ఞ. ఇది నా రాజ్యము మరియు నా హృదయము కొరకు 7 చక్రముల నా అంతిమ ప్రతిజ్ఞ. శాప విముక్తి మరియు విజయము కొరకు రాజకుమారుని ఈ నిస్వార్థ ప్రేమ సంకల్పము వలన దేవాలయము మధ్య నుండి ఒక తీవ్రమైన దివ్యమైన కాంతి ఉత్పన్నమవుతుంది. ఈ కాంతి ఎంత ప్రచండమైనదంటే తాంత్రిక భైరవుని శక్తి క్షణములో భస్మమైపోతుంది. తాంత్రిక భైరవుడు అరుస్తూ పొగ రూపములో అదృశ్యమవుతాడు. శాపము ఖండితమైంది. కాంతి శాంతించుతుంది. రాజకుమారి ప్రియా తన సంపూర్ణ దివ్య సౌందర్యములో దేవవ్రత్ ముందు నిలబడి ఉంది. ప్రియ చిరునవ్వు చిందిస్తోంది. ఆమె నూపురాల ధ్వని ఇప్పుడు నిశ్శబ్దంగా లేదు, విజయ గీతం పాడుతోంది. రాజకుమార్ దేవ్వ్రత్ మరియు ప్రియల అద్భుత వివాహ వేడుక. మొత్తం రాజ్యం ఉత్సవం జరుపుకుంటోంది. వారి రాజ్యానికి శ్రేయస్సు మరియు శాంతి తిరిగి వచ్చాయి. ఇప్పుడు వృద్ధులైన మహారాజు దేవ్వ్రత్ మరియు ప్రియలను చూస్తారు. శక్తి లేదా ధనం కాదు, నిజమైన విశ్వాసం మరియు నిస్వార్థ ప్రేమ మాత్రమే జీవితంలో అతిపెద్ద శక్తి అని మహారాజు అర్థం చేసుకున్నారు. ఈ కథ మీ మనసును తాకినట్లయితే, మీ ముఖంలో చిరునవ్వును తెచ్చినట్లయితే, లేదా మీకొక కొత్త మార్గాన్ని చూపించినట్లయితే, అయితే మీ ఈ భావనను లైక్ రూపంలో తప్పకుండా వ్యక్తపరచండి. దీనిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యండి. సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడం ద్వారా మీరు మా ఈ కథా కుటుంబంలో భాగమవుతారు.